హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్ గ్రాండ్ టెస్ట్ హిందీకి సంబంధించి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ 2 అనమాట. మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ పెట్టడం జరిగింది. మీరు చూడకపోతే మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ ఇప్పుడు జాయిన్ అయిపోండి, ఎందుకంటే పేపర్ లీక్ అవ్వడం జరిగింది. ఆ పేపర్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోకి ఒక తక్కువ టైం ఉంది కాబట్టి 250 లైక్స్ చేసి ఎవరెవరికి కావాలో ఫాస్ట్గా కామెంట్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు హైప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే మీకు మంచి ఓఎక్స్ పెన్స్ కోసం వెతుకుతూ ఉంటే నేను 50% డిస్కౌంట్స్తో మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలాగే మీకు అవి పబ్లిక్ ఎగ్జామ్స్లోగా వచ్చేస్తే డెలివరీ అయిపోతాయి కదా, చూసుకోండి. మీకు మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ భాగ్ 2లో ఇది ఫస్ట్ 4 మార్క్ క్వశ్చన్ ఎప్పుడు నీతి దోహే మీకు 10th క్లాస్ వాళ్ళకి. దాంట్లో కరెక్ట్గా 4 పోయమ్స్ ఉన్నాయి. ఆ 4 నీట్గా క్షుణ్ణంగా చదువుకుంటే ఒకటి వచ్చేస్తుంది 4 మార్క్స్. దానికి బదులుగా మీరు మిగతా ఇవన్నీ అంటే ఇవి ఉన్నాయి కదా, ఇది పద్య భాగ, అదే బర్స్తే బాధలు కనకానికి అధికారి, భారతవాసి ఇలాంటి పాఠాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలేయచ్చు. ఓన్లీ 4 చదువుకుంటే. లేకపోతే ఈ నాలుగు చదువుకోకుండా అన్ని లెసన్లు చదువుకుండా పద్య భాగంలో ఉన్న అన్ని లెసన్లు చదువుతానంటే చదువుకోండి. నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఆ 4 పోయమ్స్ నీట్గా నేర్చుకుంటే చాలు. అది ఇది గద్య భాగం నుంచి వస్తే మొదట 6 పాఠాలు, ఓన్లీ గద్య భాగం పాఠాలు మాత్రమే. మొదట 6 పాఠాలు అవి 2 వస్తాయి. మళ్ళీ తర్వాత 7 నుండి 12 పాఠాలు ఉంటాయి కదా గద్య భాగంలో, ఆ పాఠాల నుంచి 2 వస్తాయి. అలాగే దో కళాకార్ అనొక ఉపాయ్ అది ఉంది కదా, దో కళాకారులో 3 ఇంపార్టెంట్ ఉన్నాయి, ఒకటి వచ్చేస్తుంది ఖచ్చితంగా. అదే ఉపాయం ఉంది కదా లాస్ట్ వాచకంలో, దాంట్లో 3 అని దాంట్లో ఒకటి వచ్చేస్తుంది. మీరు ఏదో లెసన్ సెలెక్ట్ చేసుకుని 3 నీట్గా చదువుకోండి, అయిపోతాయి 4 మార్క్స్. నెక్స్ట్ మీకు కనకానికి అధికారి, బర్స్తే బాధలు, ఈ 2 చదువుకుంటే ఒకటి ఖచ్చితంగా పడిపోద్ది మీకు పబ్లిక్లో అయినా గ్రాండ్ టెస్ట్లో అయినా. అది మాత్రం పక్కా చూసుకోండి. ఆ 2 చదువుకుంటే చాలు. తర్వాత లోకగీత్ కానీ ఇదిగా కానీ రెండిట్లో ఈ 2 మీరు చదువుకుంటే ఒకటి ఖచ్చితంగా పడిపోద్ది, అది పక్క. మళ్ళీ లెటర్లో మీరు చుట్టి పత్రం ఇలాంటి కొన్ని ప్రిపేర్ అవ్వండి. లెటర్గా దేవుడి దయ మనం అది మీకు అర్థమవుతా రాసేయచ్చు. మళ్ళీ నిబంధనలు, దూరదర్శన్ ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు పబ్లిక్లో ఇది పడే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఈసారి దూరదర్శన్ పడిపోద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు వరకు ఇచ్చిన నిబంధనలు ప్రతి దాంట్లో దూరదర్శన్ ఉంది. అలాగే పర్యావరణ ప్రదూషణ కూడా, పుస్తకాలు కూడా ఇంపార్టెంటే. వీటిలో వచ్చేసరికి చంద్రకి తత్సమేంటి చాంద్, మళ్ళీ దీంట్లో క్రియ ఏంటి గాతి, ఇది తర్వాత 1500 చెప్పండి, ఇది ఆన్సర్. తర్వాత చూసుకోండి, ప్రతి చెక్ చేసుకొని ఆన్సర్ చెప్పడానికి టైం లేదు. మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే దాంట్లో ఆన్సర్లు ఉంటాయి.